ఐలాండ్ కి వెళ్తున్నాము. ఈ రోజు ఐలాండ్ కి వెళ్తున్నాము. సూపర్ ధనువన్నా. ధనువన్నా ఇక్కడ నా టికెట్ తీసుకుంటున్నావు. అవునరా, నువ్వు కొంచెం సైలెంట్ గా ఉంటే. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ సార్ అరే ఏంట్రా వెళ్ళిపోతున్నాడు? అతను కాదేమో. బాబు లోపలికి రా. ఇటు ఓహో ఇక్కడ కదా, మర్చిపోయాను. టికెట్ కౌంటర్ ఇక్కడే ఉంటది. సార్ మా ఇద్దరం మళ్ళీ సెలెక్ట్ అయ్యాం, మాకు తిరగలేదు. సరే సార్, ఇప్పుడు వెళ్ళి మేము తొందరగా చూసేస్తాం. అబ్బా నేను చాలా వెయిట్ చేస్తున్నాను ఆ ఐలాండ్ కి వెళ్ళాలని. ఇప్పటి వరకు ఒక్క ఐలాండ్ కి కూడా వెళ్ళలేదు. ఓకే టికెట్ తీసుకుందాం గైస్. మన టికెట్లు అయితే రెడీ అయిపోయాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇక మీతో నాకు పని లేదు, నా టికెట్లు నాకు వచ్చేసి ఇక లేచి కూడా తొందరగా బయలుదేరదాం పదా. ఇది సముద్రం మధ్యలో ఉండే ఒక అద్భుతమైన ఐలాండ్. ఈ ఐలాండ్ కి వెళ్ళాలని నా చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఈ రోజు కంప్లీట్ అవబోతుంది. సార్ థ్యాంక్ యూ సో మచ్. అరే ఈ వస్తున్నాడేంటి? అయ్యో సార్ ఏమైంది? బాబు ఆగు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నువ్వు ఇప్పుడు వెళ్ళకూడదు ఆగు, వెళ్ళొద్దు. అమ్మ బాబు ఇతను ఆపడానికి చూస్తున్నాడు. సించాన్ ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. అమ్మో మళ్ళీ ఇతను ఆపితే మళ్ళీ ప్రమాదం. ఇప్పటికే చాలా ట్రిప్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయి వెళ్ళక వెళ్తున్నాం. అది కూడా నా ఫేవరెట్ ఐలాండ్ కి. అమ్మా ఆ ఐలాండ్ వచ్చేసి సముద్రం మధ్యలో ఉంటుందన్నమాట. అక్కడ చాలా మంచిగా రోడ్స్ ఉంటాయి, అలానే మంచిగా ఇల్లులు ఉంటాయి. చూడడానికి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. సిటీలో తిరిగి చాలా బోర్ కొడుతుంది కదా. అవును అన్నా, ఇప్పుడైతే మనం ఒక సూపర్ బోట్ అయితే ఎక్కబోతున్నామా. ఆ సూపర్ బోట్ ఎక్కిన తర్వాత దాని నుంచి మనం అయితే డైరెక్ట్ గా ఐలాండ్ కి వెళ్ళబోతున్నాం. అమ్మా టికెట్ కూడా తీసేసుకున్నాం. మనకి లాటరీ రావడం వల్ల. దరువన్న ఆగు. అరే ఇక్కడ ఎవరినో కిడ్నాప్ చేస్తున్నారు దరువన్న. వీళ్ళు దుండగులు కిడ్నాప్ చేస్తున్నారు ఒక అమ్మాయిని. ఆపండి వదలండి. అమ్మాయిని వదలండి. అబ్బా రే కాల్ చేస్తున్నారు. సించాన్ నువ్వు తాగు. రే అయిపోయారా నా చేతిలో. ఎవరి చేతికి కనబడకూడదు, వాళ్ళకి కనబడ్డారు, వాడి చేతికి చిక్కారు. అయిపోయారా. సించాన్ అక్కడే ఆగారు. వాళ్ళందరినీ పేల్చి పడేస్తాగు. సించాన్ నువ్వు కవర్ తీసుకో, నువ్వు కవర్ లో ఉండు, నువ్వు అస్సలు బయటికి రావద్దు. ఏంట్రా ఊరుకుంటే రెచ్చిపోతున్నారా? కమాన్ తేల్చుకున్నానండి. మా గడ్డు రాకో, లేకపోతే నేను కాల్చి పడేస్తా. నేను ఊరుకుంటా అనుకున్నావా? ముద్దులిస్తా అనుకున్నావా? నా దగ్గర కూడా మీకన్నా నేను ప్రొఫెషనల్ షూటర్ రా. నాతో పెట్టుకోకండి, అర్థమవుతుందా? తలకాయలు పుచ్చకాయలు పేలిపోతాయి మళ్ళా. అయిపోయారా? సించాన్ మొత్తం ఫినిష్ రా. సమయానికి మనం వచ్చాం. ఆ అమ్మాయిని మనం కాపాడాం. అమ్మాయి ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. ఎక్కడెక్కడే కదా, ఈ లోపల ఉంది. మీకు ఏం కాలే కదా? థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకేం కాలేదు. వాళ్ళు నన్ను ఇందాక నుంచి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నన్ను కిడ్నాప్ చేసి మా నాన్నగారి దగ్గర డబ్బులు ఆశిద్దామని ప్రయత్నిస్తారు. సమయానికి మీరు వచ్చి కాపాడారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. అయ్యో థ్యాంక్ యూ ఎందుకులేండి, మాకు ఇలాంటివన్నీ కామన్. ధనువన్నా నువ్వు వాగరా బుడంకాయ. ఇంతకీ మీ పేరేంటండి? ధనువన్నా మనం ఐలాండ్ కి వెళ్ళాలి పద. గుర్తొచ్చింది రా నా వెనక్కి. మేడం మీరు చూడడానికి చాలా బాగున్నారు మేడం. వీళ్ళు ఇల్లు చంపేస్తా మేడం. నేను మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. ఎప్పుడైనా వచ్చి ఎవరైనా కుమ్మి పెడేస్తా, గుద్దు పెడేస్తా. అది నేను మీకున్నాను మేడం, కంగారు పడకండి. ధనువన్నా కలిపిన పులిహార చాలు గాని తొందరగా వెళ్తే మనం ఐలాండ్ కి వెళ్ళొచ్చు. ఇప్పటికే చాలా సమయం అవుతుంది పద. నేను పులిహార కలుపుతున్నానా? అరే ముందు నువ్వు రారా, లేట్ గా నడుస్తున్నావు. తొందరగా ఐలాండ్ కి వెళ్ళాలన్నా మెల్లగా నడుచుకొని వస్తున్నావు. రా ఇంకా 1 hour జర్నీ ఉంటది ఇక్కడ నుంచి, చాలా లాంగ్. మ్యామ్ మళ్ళీ కలుద్దాం, ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే మేడం. ఓకే ఏంట్రా నీ బాధ ఏంట్రా? కనీసం ఒక్క నిమిషం కూడా మాట్లాడినవు. ఊరికి అలా రే నేను తీసుకెళ్తా కదరా. నేనే ఎక్సైటెడ్ గా ఉన్నాను. నేను తీసుకెళ్లకుండా ఎలా ఉంటాను చెప్పు? అది చాలా బాగుంటది. ఆ ఐలాండ్ కి వెళ్ళడానికి నేను ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నాను. అలానే ఇప్పుడు బోట్ రైడ్ చేయబోతున్నాం. నాకు ప్లానింగ్స్ అన్ని ఉన్నాయి. ఇంకా నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఆ మనసు ఉల్లాసం ఆనందం కోసం మాట్లాడుతుంటే. నీ ఉల్లాసం ఆనందం ఇక్కడ కాదు, పద ఫాస్ట్ గా పెట్టి ఐలాండ్ కి వెళ్దాం. అక్కడ చూపించు. ఇక్కడ చూపించిన ఉల్లాసాలు ఆనందాలు మాకు అవసరం లేదు. అమ్మాయి కనబడితే చాలు పులిహార స్టార్ట్ చేసి మాట్లాడుతూనే ఉంటావు. నన్ను పక్కన కూడా పెట్టేస్తావు. నన్ను పట్టించుకో. ఇది కరెక్ట్ కాదు ధనువన్నా. సరే ఇప్పటికే మనకి చాలా టైం అయిపోయింది. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి 1 hour పడుతుంది. ధనువన్నా తొందరగా వెళ్దాం పద, తొందరగా. రే ఇది కార్ రా, విమానం కాదు. ఫోన్లే, నాకు వీలైనంత ట్రై చేస్తా. ఓకే ఓయ్ పద, బస్ వచ్చేసింది. అరే ఇందులో ఊపిరాడే సందు కూడా లేదు. లైఫ్ ఎప్పుడు టూ మచ్ గా అవుతుందో. క్యాఫే స్టైల్ కోల్డ్ కాఫీ తీసుకోండి. బయట మజా చేసుకుందాం. చాలా ఎక్కువ ఓకే 1 hour later. ధనువన్నా ఆల్మోస్ట్ కి వచ్చేసాం.
చేస్తున్నట్టుగా ఉన్నాం మనమైతే. ఇప్పుడు ఇక్కడి నుంచి మనమైతే ఒక బోట్ తీసుకోవాలి. ఆ బోట్ తీసుకున్న తర్వాత మనమైతే సెంటర్ ఆఫ్ ద ఐలాండ్ కి వెళ్ళాలి. ధను అన్న సూపర్, ధను అన్న పంపరు. ఎక్కడికైనా తీసుకెళ్తాను, ఏమైనా చూపిస్తాను అనే సమయంలో అయితే మాత్రం అబ్బాబాబాబాబా ఏమన్నా పాటలు పాడతారా, పొగిడేస్తారా నన్ను. ఇలాంటివన్నీ ఇప్పుడు కాదు. ఆగు ఆగు, ఈ కార్ ఒకటిరా బాబు, కంట్రోల్లో ఉండట్లేదు ఈ మధ్య. నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నావురా. ఏమన్నా మంచి చేస్తేనే పెద్ద పొగుడుతున్నావు. సరే వచ్చేసాం. ఓకే గాయ్స్, సో కింద వచ్చేసి మన బోట్ అయితే ఉంది. మనదంటే మంది కాదు, ఇక్కడ వీళ్ళే ఫ్రీగా ఇస్తారనమాట. సో ఈ బోట్ ద్వారా మనమైతే వెళ్ళిపోవచ్చు ఐలాండ్ కి. కానీ ఇక్కడ క్రౌడ్ ఉండాలి, మనమే కాదు కదా. మనతో పాటు దగ్గర దగ్గర 200 మెంబర్స్ కదా టికెట్స్. ఒక్కరు కూడా రాలేదేంటి, మనమే వచ్చామేంటి. కనీసం ఏ బోట్ కూడా వెళ్ళలేదు, అన్ని బోట్లు ఇక్కడే ఉన్నాయి. మనం కొంచెం ఫాస్ట్ గా వచ్చేసాం అనుకుంటా. సరే సించాన్, నేనైతే ఆ బోట్ తీసుకొస్తాను. ఎదురుగా ఒక బోట్ ఉంది, నువ్వు ఇక్కడే ఉండు, మరా సైలెంట్ గా ఉండాలి, ఓకేనా? నేను తీసుకొస్తా బోటు. సరే ధనువన్న, తొందరగా వెళ్ళి తీసుకొని వచ్చేయి. ఇప్పుడైతే ఐలాండ్ కి వెళ్ళబోతున్నా. మా ఫ్రెండ్స్ అందరికి చెప్పేస్తా నేను ఐలాండ్ కి వెళ్ళానని. మా అమ్మని కూడా సించాన్ గారితో తగ్గేదలే. పద ఫాస్ట్ గా వెళ్ళి బోట్ తీసుకుని రా. ఇంకెంతసేపు వింటావు నా మాటలు విని చాలు, వెళ్ళు. అద్దెకో ధనువన్న, ఎదురుగా కనబడుతున్న ఐలాండ్ నాకు ఇక్కడ నుంచి కనబడుతుంది. వావ్, ఏమన్నా ఉందా? సూపర్ ఉంది. కానీ క్లారిటీగా కనబడట్లేదు అనుకో, పర్వాలేదు. సరే నువ్వు ఆ బోట్ అయితే తీసుకొచ్చి. నేనైతే అస్సలు ఆగలేను బాబు, నేను తొందరగా వెళ్ళిపోలేని చూస్తున్నాను. వావ్, సూపర్ ఉంటుంది. నన్ను అక్కడికి వెళ్ళాక నువ్వు రూల్స్ పెట్టకు. ఆపురా ఆపు, నేనే రూల్స్ ఏం పెట్టలే కానీ సైలెంట్ గా ఉండు. ఓకే గాయ్స్, సో ఫైనల్లీ మనమైతే బోట్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. మీకు ఒకవేళ ఈ బోట్ వీడియో కావాలంటే ఏం చేయాలి? లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. అర్థమైంది కదా? సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే దీన్ని నేను కంటిన్యూ చేస్తాను. దానా ఓకేనా? అది సో మీకు ఈ వాయిస్ అనేది వింటుంది. సో దానాగా అయితే ఓకే అంటున్నాడు. సో పార్ట్ 2కి మేమైతే కంటిన్యూ చేస్తాం. సో థ్యాంక్ యూ, బాయ్ గాయ్స్.